వ్యాలెన్స్ డే శుభ సందర్భంగా నేటి యువతకు లేదా టీనేజర్స్కు ఒక చిన్న సందేశం. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, సిన్సియర్గా ఇష్టపడి వాళ్ళే తమ జీవితం అని భావించి వాళ్ళతోనే వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని ఎంతోమంది యువత కోరుకుంటారు. ఒకవేళ అది విఫలమైతే, అది జరగకపోతే ఇక జీవితమే లేదు అని చాలామంది కుంగిపోతుంటారు. అలాంటి వాళ్ళకు ఒక చిన్న సందేశం. ఇది ఆ అమ్మాయి మీద లేదా అబ్బాయి మీద మీరు ఎంత ప్రేమనైతే చూపించారో, అది జరగలేదని తెలిసిన తర్వాత దాన్ని ద్వేషంగా మార్చకండి. వాళ్ళను ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళను అవమానించడం కానీ అలాంటివి చేయొద్దండి. అదే ప్రేమను నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని లేదా అబ్బాయిని ఇంకో పెళ్లి చేసుకొని అదే ప్రేమను వాళ్ళకి పంచండి. లేదు, జీవితాంతము వాళ్ళే గుర్తుకొస్తూ వాళ్ళే మీ మనసులో ఉండి ఇంకా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఒకవేళ అలా అనిపిస్తే ఆ ప్రేమను నీ తల్లిదండ్రుల మీద చూపించు. నువ్వు ఆ అమ్మాయిని ఎంత అయితే ఇష్టపడుతున్నావో, ఎంత ప్రేమనైతే చూపిస్తున్నావో అదే ప్రేమను నీ తల్లిదండ్రుల మీద చూపించు. అదే ప్రేమను నీ లక్ష్యం వైపు చూపించు. నీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆ ప్రేమను చూపించు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ పట్టుదల దీక్షలో ఆ ప్రేమ ఉండేటట్టు చూడు. నిజంగా అంత ప్రేమే ఉంటే ఆ అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నీకు నిజంగా ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే మనసులో, అదే ప్రేమను సమాజంలో ఉన్న ఎంతోమంది అనాథ పిల్లలు, వృద్ధులు, ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఓల్డ్ హోమ్‌లో పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఆ ప్రేమను చూపించు. ఆ ప్రేమను దేశభక్తి మీద చూపించు. నీ దేశం మీద, నీ సమాజం మీద ఆ ప్రేమను చూపించు. అంత ప్రేమ నువ్వు ఈ సమాజం మీద, దేశం మీద చూపిస్తూ అదేవిధంగా మూగజీవులు, ప్రాణం లేని మూగజీవుల మీద చూపించు. నిజంగా సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, నువ్వు ప్రేమ విఫలమైనప్పటికీ కూడా నువ్వు చూపించే ఈ ప్రేమ అంతా కూడా నీకు తిరిగి మళ్ళీ వస్తుంది. కాబట్టి జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళకు ఇది. సో, ఉద్యోగం తెచ్చుకొని, సంతోషంగా ఉండి, డబ్బు బాగా సంపాదించుకొని, తల్లిదండ్రులను, చుట్టూ సమాజాన్ని ఈ విధంగా ప్రేమను పంచు. కాబట్టి ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కానీ, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దండి. నేటి యువత, టీనేజర్స్‌కు ఒక చిన్న విన్నపం. సో, కాబట్టి ప్రేమ అనేది ఒక పార్ట్ అంతే. ఒక భాగం అంతే. సో, కాబట్టి ప్రేమే సర్వస్వం కాదు. అదే ప్రేమను నువ్వు ఎక్కడైనా పంచొచ్చు. ఒక అమ్మాయి మీద చూపించే ప్రేమను నువ్వు విస్తరించు. తల్లిదండ్రుల మీద, మూగజీవుల మీద, సమాజంలో ఉన్న అనాథ పిల్లల మీద, వృద్ధుల మీద వీటన్నిటి మీద విస్తరించి ఆ ప్రేమను అందరికీ పంచు. అప్పుడు నువ్వు మరింత మానవత్వంతో పరిపక్వం చెందుతావు. 10 మందిలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతావు. అదే ప్రేమను ఆ అమ్మాయికి చూపించి, ఆ అమ్మాయి కాదన్నా, ఆ అమ్మాయి ఇష్టం లేదన్నా కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ, అమ్మాయితో ఎన్నో మాటలు పడుతూ, లేదా వాళ్ళ పేరెంట్స్‌తో ఎన్నో ఇబ్బంది పడుతూ, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. సో, కాబట్టి ముఖ్యంగా యువత, ఎంతో యువరక్తంతో ఉన్న మీరు దేశం కోసం, సమాజం కోసం పాటుపడండి. కేవలం ఒక వ్యక్తి వల్ల ఒక జీవితాన్ని అంతటితో ముగించుకోవద్దండి. సో, ఈ సందేశాన్ని ఒక మీతో పంచుకోవాలని అనుకున్నాను. కాబట్టి ఎవరైనా సరే, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అంతటితో అయితే జీవితం అయిపోలేదు. ఆ జీవితం ఎప్పటికి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాలెన్స్ డే శుభ సందర్భంగా ఈ ప్రేమ, వ్యాలెన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అంట. ఆ ప్రేమను ఎక్కడైనా చూపించొచ్చు. మన తల్లికి మన మీద చాలా ప్రేమ ఉంటుంది చిన్నప్పటి నుంచి. తన నవమాసాలు మోసి మనల్ని కనిపెంచుతుంది. అది ప్రేమే. నీ దేశం మీద ఆగస్టు 15 జనవరి 26 జెండా ఎగిరి స్వీట్ పంచడం కాదు ప్రేమ అంటే. ఎంతోమంది నాయకుల త్యాగ ఫలితం మీద మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. కాబట్టి వాళ్ళ మీద ప్రేమను చూపించు. ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ యొక్క జయంతి ఉత్సవాలను జరుపు. అదే ప్రేమను, ఒక అమ్మాయి మీద చూపించిన ప్రేమను భగత్ సింగ్ పుట్టినరోజును ఘనంగా జరుపు. బ్యానర్లు వెయ్యి, ఫ్లెక్సీలు వెయ్యి. సో, ఒక ర్యాలీగా చెయ్యి, కేక్ కట్ చెయ్యి. అప్పుడు ఒక గొప్పనివ్వాలి. ఎంతోమంది నాయకుల జయంతిలు
ఘనంగా జరుపు. అదే ప్రేమను నీ దేశాన్ని సాధించిన నాయకుల మీద చూపించు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నేటి యువత, నేటి టీనేజర్స్‌కు ఖచ్చితంగా ఈ ప్రేమను అంతా కూడా చూపండి. మీరు ఖచ్చితంగా ఒక అందరిలో దృష్టిలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారు. అలా కాకుండా ఒక అమ్మాయి కోసమే తిరుక్కుంటూ, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తూ, ఒక అమ్మాయి గురించి తాగుడుకు బానిస కావడం ఇలాంటివన్నీ చేయడం వల్ల నీ యొక్క వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతినడంతో పాటు నువ్వు సమాజంలో ఒక అభివృద్ధి చెందిన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. అదేవిధంగా చుట్టూ ఉండే నీతోటి వ్యక్తులు నిన్ను అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నీ ప్రేమను, అమ్మాయి మీద ఉండే ప్రేమను సమాజం మీద, దేశం మీద, నీ తల్లిదండ్రుల మీద, మూగజీవాల మీద, ఎంతోమంది నాయకుల జయంతుల మీద ఆ ప్రేమను చూపించు. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతావు. నీ లక్ష్య సాధనకు నువ్వు కృషి చెయ్యి. ఖచ్చితంగా చెయ్యి. నువ్వు అనుకునేది సాధిస్తావు. కాబట్టి ఎంతో సమయాన్ని ఒక వ్యక్తుల కోసం మీరు వృధా చేసుకోవద్దండి. సో, కాబట్టి ఇప్పటి నుంచి ఏ ఒక్కలో ఈ మార్పు వచ్చినా కూడా సంతోషంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.